ప్రైమ్ గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి తిరిగి కొనుక్కోబడును. ఫర్ మోర్ డీటెయిల్స్ 7997990027. నమస్కారం గురుగారు. హరిత గారు నమస్కారం అండి. గురుగారు, జూలై నెలలో వృషభ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? వీళ్ళకి ఎక్కడెక్కడ అనుకూలతలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ప్రతికూలతలు ఉన్నాయి, ఏ విషయంలో వీళ్ళు కొద్దిగా ఆలోచించి స్లో అవ్వాలి, ఏ విషయంలో ఫాస్ట్గా డెసిషన్స్ తీసుకుంటే మంచిదో చెప్తారా? సో వృషభ రాశి వాళ్ళకి ఓవరాల్గా ఈ సంవత్సరం అంతా బాగుందని మనం చెప్పుకున్నామండి. అయితే జూన్ మంత్లో వీళ్ళకి కొంచెం ఇబ్బంది పడే సిచ్యువేషన్లు ఉన్నాయని కూడా చెప్పుకున్నాము. మంచి సందర్భాలు కాదు, అతి అద్భుతంగా ఉన్న రాశుల్లో వృషభ రాశి ఒకటని చెప్పారు. పర్ఫెక్ట్. చాలా మందికి పెళ్లిళ్ళు అయినాయండి, బాగున్నారండి వీళ్ళు. అయితే లాస్ట్ మంత్ జూన్ మంత్లో కొంచెం ఇబ్బంది పడ్డారు. అది కూడా ప్రొఫెషన్ రిలేటెడ్ మ్యాటర్స్లో కొంతమందికి సూర్యుడు వాళ్ళకి సరిగ్గా అనుకూలంగా లేకపోతున్నారు. బట్ ఈ మంత్ చాలా బాగుంది వీళ్ళకి. కొంచెం అంటే ఆ మంత్తో జూన్తో పోలిస్తే జూలై మంత్ చాలా ఇంప్రూవ్మెంట్గా ఉంటుంది వీళ్ళకి. మనం చూసుకున్నాం అనుకుంటే అంతే ఆ రాశి ఫలాలకు వెళ్ళకపోయేక ముందు జూలై మంత్లో చాలా విశిష్టత కలిగిన రోజులు ఉన్నాయండి. అవి వీళ్ళకి పరిహారాలాగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకటి మనకి జూన్ 26 నుంచి వీళ్ళకి ఆషాఢ మాసం నవరాత్రులు, వరాహి నవరాత్రులు జరుగుతూ ఉన్నాయి. ఎవరికైనా కోర్టు వ్యవహారాలు కానివ్వండి, భార్యాభర్తల మధ్య సరైన అవగాహన లేక డైవర్స్లతో ఎక్కడన్నా ఇబ్బంది పడుతున్నా, లేదంటే అగ్రికల్చర్ రిలేటెడ్ ప్రొడక్టివిటీ కావాలనుకున్నా కానీ ఆ నవరాత్రులు ఖచ్చితంగా చేసుకోవాలని చెప్పేసి ఒక సూచన. రెండోది 6th వచ్చేటప్పుడు తులైకాదశి ఉందండి. ఎవరికైనా ఇంట్లో ఒకటే ఏదో ఒక ప్రాబ్లం, వీళ్ళకి ఒక ప్రాబ్లం, వాళ్ళకి ఒక ప్రాబ్లం, ఇంటికి కుటుంబ సభ్యులు మొత్తం కంటిన్యూస్గా ప్రాబ్లమ్స్లో తిరుగుతూ ఉంటే వీళ్ళకి ఇంట్లో ఆ రోజు మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం కనుక చేయించుకుంటే చాలా బాగుంటుంది. 2 బ్రాహ్మణులను పిలిపించుకొని వాళ్ళ సమక్షంలో చేసుకొని వేదాశీర్వాదం తీసుకుంటే అదంతా పోతుంది. తర్వాత మనకి జూలై 10th గురు పూర్ణిమ ఉందండి. గురువులకు వందనం చేసుకుంటే ఎవరికైతే గోచారంలో కానివ్వండి, జన్మజాతకంలో గురువు సరిగా లేకపోతే వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని ఆ రోజున ఉపవాసం ఉండి గురువుల్ని సంప్రదించి వాళ్ళకి ఏదైనా కనుక ఒక చిన్న సేవలాగా చేయగలిగితే ఆ దోషం పోయి వీళ్ళకి పాజిటివ్ అనేది వస్తుంది. ఇంకొకటి చాలా ముఖ్యమైనది మనకి నాగపంచమ. చాలామందికి పిల్లలతో సంతానంలో దోషాలు ఉన్నా, పెళ్ళి సరిగ్గా కాకపోతున్నా కానీ, తర్వాత కాలసర్ప దోషం ఉన్నా, ఇలాంటి వాళ్ళందరూ కూడాను నాగపంచమి రోజున ఆ రోజు కనుక పూజ చేయగలిగితే పొట్టకి పాములు పాలు పోసి, అది కూడాను ఒక మంచి విశిష్టత కలిగిన డే. ఎవరైతే ఈ సమస్యలతో బాధపడుతున్నారో దాన్ని సదవకాశంగా ఉపయోగించుకొని కనుక ఆధ్యాత్మికంగా ఉంటే వాళ్ళకి ఏదైతే కోరికలు కావాలో అవి నెరవేరే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందండి. మనం చెప్పుకున్నట్టుగా వృషభ రాశి వాళ్ళకి ఇందులో కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలంతా వృషభ రాశిలో ఉంటారు. పేరు బలం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి ఈ, ఊ, ఏ, ఓ, వా, వి, ఊ, వే, ఓ అన్న లెటర్స్ అంతా కూడా వీళ్ళకి ఈ పేరు బలంతో ఉంటాయి. మనం ఈ రాశి వాళ్ళకి సూర్యుడు ఒక్కడే ఈ మంత్ అంతా ఎక్కువగా ఏదైనా ప్లానెట్లు చేంజ్ ఉంటే ఒకే ఒక్క గ్రహం మారుతుందంటే అది వచ్చేటప్పుడు సూర్యుడు మారుతూ ఉన్నారనమాట. వీళ్ళకి సూర్యుడు 2వ ఇంట్లోంచి 3వ ఇంట్లో వెళ్ళటంతో చాలా బాగుంటుంది. లాస్ట్ మంత్తో కంపేర్ చేస్తే సూర్యుడు మంచి రిజల్ట్ ఇచ్చేసి విపరీతంగా హెల్ప్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. మనం కనుక చూసుకుంటే వీళ్ళకి ఎలా ఉంటుంది, ధనలాభం ఉంటుంది, అఖిల విషయ భోగం ఉంటుంది, శత్రువుల మీద వీళ్ళది పై ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది, విత్త సమృద్ధి, గురువు వల్ల ధన సంపాదన వచ్చే అవకాశం ఉంది. వీళ్ళకి ఒకటి ప్రాబ్లం ఏంటంటేనండి, వీళ్ళకి కుజుడు కేతు కలిసి 4వ ఇంట్లో ఉండటం వల్ల కొంచెం ప్రాబ్లం అవుతుంది. మిగతా అన్ని విషయాల్లో బాగుందని చెప్పుకోవాలి. ఇప్పుడు మనం ఈచ్ గ్రహం వైపు కనుక వస్తే సూర్యుడు వీళ్ళకి 3వ ఇంట్లో ఉండటం వల్ల మనకి మహర్షులు ఏం చెప్తారంటే ఆరోగ్య నిత్య సంతోష బంధుమిత్ర సమాగమ అర్ధలాభ పుత్ర సౌఖ్యం ఇష్ట సిద్ధి తృతీయగే రవి అని చెప్తారు. అంటే ఆరోగ్యం బాగుంటుంది, బంధువులతో బాగుంటారు, ధనలాభం ఉంటుంది, సౌఖ్యంగా ఉంటారు, అనుకున్న పనులన్నీ అనుకున్న విధంగా టకాటకా చేసుకుని వెళ్ళిపోతారండి. అదే వీళ్ళకి ఫాదర్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఫాదర్కి హెల్త్ విషయంలో కానీ లేదంటే ఫాదర్కి ఏదైనా ప్రాబ్లం వచ్చేసి వీళ్ళకి కొంచెం అప్సెట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కుజుడు మనం ఇందాక చెప్పుకున్నట్లుగా 4వ ఇంట్లో ఉండటం వల్ల ధనలాభం అయితే బాగుంటుంది, కానీ కుజుడితో పాటు కేతు కూడా ఉండటం వల్ల ఈ కేతు కుజ కాంబినేషన్ మంచిది కాదండి. ఇది ఫైరీ కాంబినేషన్, అందుకని ఇవి యాక్సిడెంట్లు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, ఫ్లైట్ యాక్సిడెంట్స్ ఇవంతా. అయితే వీళ్ళకి 4వ ఇంట్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే కుజుడు వీళ్ళకి విపరీత వేద ఉండటంతో మనకేం చెప్తారంటే భాగ్యహాని, భయం, క్రూర బంధు వైరం, ధనక్షయం, రోగపీడాది సంతాపం అని చెప్తారు. అంటే హెల్త్ కాంప్లికేషన్స్ ఉండటం, తర్వాత బంధువులతో గొడవలు, మనకేమని చెప్తారంటే కొంచెము లైక్ మోషన్స్ ఇవన్నీ ఒక హెల్త్ డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్థాన భ్రంశం ఇవన్నీ జరిగే అవకాశం ఉంది. మానసికంగా ఏమంటారంటే అలజడిగా ఉంటారనమాట, కొంచెం కంఫర్టబుల్ లేకుండా ఉంటారనమాట. అయితే వీళ్ళకి శుక్రుడు 12వ ఇంట్లో ఉండటం వల్ల కూడా అగైన్ ఇది మంచి పొజిషన్ కాదు. శుక్రుడు కూడా వీళ్ళకి ఇబ్బంది పెడుతూ ఉంటారు. శుక్రుడు ఏ విధంగా ఇబ్బంది పెడతారంటే
శస్త్రపీడ చోరబాధ చ అతిక్లేశ మహద్భయం కృషిరవ్యాధి సర్వ విఘ్నం స్యాత్ ద్వాదశ స్థానగే భృగో అని చెప్తారు. అంటే 12వ ఇంట్లో ఉండటం వల్ల ఏమవుతుందంటేనండి విఘ్నాలు కలుగుతాయి అని చెప్తారు. భయము, వ్యవసాయం కానీ బిజినెస్ కానీ చేస్తే అందులో నష్టాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి మనకి గుప్త రోగాలు అంటారు కదండి, అలాంటి రోగాలతో బాధపడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో మనం కనుక చూసుకుంటే సూర్యుడు బాగున్నా కానీ మిగతా గ్రహాలు కొంచెం ప్రతికూలంగా ఉండటంతో కొంచెం మిక్స్డ్గా ఉండి పాజిటివ్గా ఉంటుంది. బట్ కంపేర్ టు జూన్ చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది వీళ్ళకి. గురుగారు మరి నక్షత్రాలను బట్టి చూసినట్టయితే వీళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? మనకి నక్షత్రాలు ఈ రాశి వాళ్ళకి కృతిక, రోహిణి, మృగశిర ఈ 3 నక్షత్రాలు. ఇందులో కృతిక నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే ఫస్ట్ ఐశ్వర్యం బాగుంటుంది, ఏ పని చేసినా సక్సెస్ఫుల్గా ఉంటారు, మంచి చక్కగా పార్టీలు ఫంక్షన్స్ అన్ని అటెండ్ అవుతుంటారు. వీళ్ళకి ఒకటే ఒక ప్రాబ్లం ఏంటంటే బంధనము. అంటే ఏదో ఒక విషయంలో క్లారిటీ లేకుండా స్పష్టత గురించి వెయిట్ చేస్తూ ఉంటారు. అది ఒకటే. రోహిణి నక్షత్రం వాళ్ళకి అగైన్ ఐశ్వర్యవంతంగా ఉంటుంది, జయప్రదంగా ఉంటుంది, చక్కగా పార్టీలు ఫంక్షన్స్ అన్ని విషయాల్లో జయప్రదంగానే ఉంటుంది. అన్ని విషయాల్లో బాగుంటుందండి. ఎందుకంటే జయము సూర్యుడు వల్ల జయము, ఎందుకంటే సూర్యుడు 3వ ఇంట్లో ఉండటం వల్ల లెక్క కలిసి వస్తుంది. అలానే మార్స్ 11వ ఇంట్లో దృష్టి ఉండటంతో ఏ పని చేసినా ఫైనల్గా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా కానీ రిజల్ట్ తీసేసుకుంటారు. ఓకే. సో ఫైనల్గా తర్వాత ఏమంటుందంటే వీళ్ళకి రోహిణి నక్షత్రం వాళ్ళకి బంధనము, నాశనము చూపిస్తుందండి. ఏదో ఒక పని వీళ్ళు అనుకున్నది జరగకపోవడంతో టెన్షన్ పడిపోయి ఎలా చేస్తే బాగుంటుంది, ముందుకెళ్తే ఎలా ఉంటుంది అనే టెన్షన్లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. మృగశిర నక్షత్రం వాళ్ళకి అగైన్ ఐశ్వర్యవంతంగా ఉంటుంది, ధనలాభం ఉంటుంది, పార్టీలు అలాంటి ఫంక్షన్స్ అన్ని చక్కగా అటెండ్ అవుతారు. వీళ్ళకి ఛాలెంజెస్ 2 ఉన్నాయంటే, ఒకటి కలహము, నాశనము. అండ్ వీళ్ళు అనుకున్న పని కాకుండా మధ్యలో ఆగిపోతుంది, తద్వారా గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇదేమంటే ఏదైనా మనకు అనుకున్న పని సరిగా జరగకపోతే వాళ్ళు కొంచెం బ్యాలెన్స్డ్ మైండ్ సెట్తో ఉంటే, అంటే గొడవ అనవసరంగా పట్టం ఎందుకు, అందుకని కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుందండి. వీళ్ళకి కేతు ప్రభావంతో రోహిణి నక్షత్రం వాళ్ళకి కార్యహాని, అంటే ఏదైనా పని కనుక తలపడితే అందులో ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కృతికా నక్షత్రం వాళ్ళకి కార్యహాని, బుద్ధి నాశనం, అంటే రాంగ్ డెసిషన్ తీసుకోవటం వల్ల పని చెడిపోతుంది. అంటే వీళ్ళకి ఏమంటారు, ప్రాపర్గా హ్యాండిల్ చేయలేరు అనమాట. టయానికి సరైన డెసిషన్ తీసుకోకపోవడంతో అనుకున్న పని కాకుండా ఆటంకాలు వచ్చి ఇబ్బందులు పడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గురుగారు మరి వీళ్ళకి పరిహార మార్గాలు, ఆ బంధించినట్టు ఉండే సిచ్యువేషన్ ప్లస్ వాళ్ళకి పనుల్లో విజయం రావాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాల్సి ఉంటుంది? వీళ్ళకి ఒకటి బెస్ట్ ఏంటంటేనండి, ఒకటి బుధుని వల్ల బంధించబడినటువంటి పరిస్థితి ఒకటి ఉంది. తర్వాత కుజుని వల్ల ప్లస్ వీనస్ శుక్రుడు వల్ల కూడాను కొంచెం ప్రాబ్లంగా ఉందన్నమాట. మనం ఇందాక చెప్పుకున్న విధంగా ఏమేమి మనం చెప్పుకున్నావో వారాహి, నవరాత్రులు ఇవన్నీ చేస్తూ వీటితో పాటు వీళ్ళకి విష్ణు ఆలయాలను దర్శిస్తే చాలా చాలా బాగా కలిసి వచ్చేస్తుంది. మహాలక్ష్మితో, లేదంటే లక్ష్మీ వెంకటేశ్వర, లేదంటే లక్ష్మీ నారాయణ, లక్ష్మీ నరసింహ, ఇలా ఈ దేవతల్ని కనుక ఆరాధిస్తే చాలా బాగుంటుంది. మెయిన్ వీళ్ళకి బంధించబడినట్లున్న సిచ్యువేషన్ నుంచి బయటపడటానికి పెద్దవాళ్ళని, ఎక్స్పర్ట్స్ని వాళ్ళని కనుక కలిసి డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది. తర్వాత వీళ్ళకి ఐశ్వర్యవంతంగా చాలా బాగుందండి. ఇంకా ఎవరికైనా ధనం కనుక రావాలంటే కుబేర పాశుపత అస్తం చేసుకున్నా బాగుంటుంది, హోమం చేసుకున్నా బాగుంటుంది, మహాలక్ష్మి హోమము. వీళ్ళకి కలహము, గొడవలు ఎక్కువగా జరుగుతున్నాయండి. సో ఎవరికైనా కానీ కంటిన్యూస్గా గొడవలు అయ్యి ఎక్కడ ఆక్కొని ఉంటే చండీ పారాయణం కానీ చండీ హోమం కనుక చేస్తే చాలా బాగుంటుందండి. బట్ ఇప్పుడు మనకు వచ్చేది శ్రావణ మాసం రాబోతుంది, ఆషాఢ మాసంలో ఉన్నాం కాబట్టి అండి ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా శ్రీశైలం కనుక వెళ్ళగలిగితే అక్కడ రుద్రాభిషేకం చేయించుకోవచ్చు, స్పర్శలింగ దర్శనం అవుతుంది, చండీ కూడా అక్కడ పక్కనే చేసేస్తారండి, చండీ హోమం. ఈ 3 ఒకే చోట కనుక చేయించుకుంటే వీళ్ళకి విశేషమైన అభివృద్ధి ఉండేసి చాలా లైఫ్లో ముందుకెళ్తారండి వీళ్ళు. రైట్ గురుగారు. సో చూసారు కదండి, వృషభ రాశి వాళ్ళు ఎవరైతే గురుగారు చెప్పిన ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉన్నారో, సో అలాగే ఆయన చెప్పిన పరిహారాలు కూడా చేసుకుంటే మంచి జరుగుతుందని చెప్తా ఉన్నారు. సో అలా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే దానికి సంబంధించి గురుగారికి కాల్ చేస్తే ఆయన మిగతా డీటెయిల్స్ కూడా మీకు చెప్తారు. థ్యాంక్ యూ అండి.